స్టార్ట్ చేయండి అమ్మా. రెడీ అండి. రెడీ అండి. ఓకే. రామలక్ష్మి గారు ఒక స్టార్ట్ చేయండి. అన్నమాచార్య కీర్తన. కృష్ణుని మీద అన్నమాచార్య కీర్తన ఒకటి పాడుకుందామండి. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేమో వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేమో వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. అంతనింత గొల్లే తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లే తల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేమో వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము. సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము. సతమై శంఖ చక్రాల సందుల వైఢూర్యము. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేమో వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము. పాలజల నిధిలోన పాయని దివ్యరత్నము. బాలుని వలె తిరిగి పద్మనాభుడు. బాలుని వలె తిరిగి పద్మనాభుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్తేమో వీడు తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. తిద్దరాని మహిమాల దేవకీ సూతుడు. దేవకీ సూతుడు. దేవకీ సూతుడు. ఓ థ్యాంక్ యూ మేడం.
నమస్తే మాస్టర్స్. భగవద్గీత నేను పత్రిజీ గారి భగవద్గీతని ఫాలో అవుతున్నానండి. ముందు మొత్తం అంతా నేర్చుకున్నాము భగవద్గీత గ్రంథంలోనిది. కానీ పత్రిజీ గారు సూచించినటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఇచ్చారు గదా! నేను అవి ఫాలో అవుతున్నాను మేడం. వాటి గురించి ఆ శ్లోకాలు, వాటి అర్థం మనం ఇప్పుడు తెలుసుకుందామండి. భగవద్గీత ఇది ఒక యోగ, ధ్యాన, జ్ఞాన గ్రంథం. జీవుడు బ్రతికినంత కాలం ఎలా ఉండాలి, దేహాన్ని ఎలా వదలాలి అని తెలిపేటువంటి యోగ శాస్త్రం, విశ్వ గ్రంథం అన్నమాట ఈ భగవద్గీత. భగవద్గీత విజ్ఞాన సారం ఏంటంటే, శ్రీ వేదవ్యాసుల వారు చే రచించబడినటువంటి గొప్ప గ్రంథం అండి ఈ భగవద్గీత. గీత అంటే ఒక రేఖ అని, గానం చేయబడేది అని అనుకుంటాము మనమంతా. అర్థాలుగా అలా చెప్పుకోవచ్చు. భగవద్గీత పాడుకోవడానికి కూడా ఎంతో అనువుగా ఉంటుంది. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది కూడా. ఇట్టి భగవద్గీత మహత్యాన్ని మనం మాటల్లో వర్ణించలేము. సకల వేదాల సారము ఈ భగవద్గీతలోనే ఉంది. జీవితాంతం మనం చదువుకోవలసినటువంటి గ్రంథం అన్నమాట. ఈ గ్రంథం ఒక్కటి మనం పట్టుకున్నామంటే జీవితంలో ముందడుగే గాని మనకి వెనుకడుగనేది ఉండనే ఉండదు. ఇంకా వేరే ఏ గ్రంథం గూడా చదవాల్సిన అవసరం గూడా లేదు మాస్టర్స్. ఈ నిత్యం పారాయణం చేసే వారికి వారి వారి స్థాయిని బట్టి వారికి క్రొత్త అనుభవాలు వస్తూ ఉంటాయన్నమాట. కొత్త ఒక సందేశాలు వారికి ఏమైనా సమస్య కలిగినా గూడా దాని పరిష్కారం గూడా ఈ భగవద్గీతలోని ఈ ఇది చదువుకున్నామంటే పరిష్కారం గూడా మనకి ఇందులోనే లభిస్తుందండి. అది ఈ గీత గురించి మనం తెలుసుకోవాల్సింది. గీత ఇక్కడ ఒక శ్లోకం చదువుకుందాము. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిసృత అన్నారు. గీత శ్రీ పద్మనాభుడైనటువంటి విష్ణు భగవానుని ముఖారవిందం నుండి వెలువడిందండి. ఇది ఇక ఈ గ్రంథం పట్టుకుంటే వేరే అన్య గ్రంథాలతో మనకి పని లేదు. వర్ణాశ్రమ ధర్మాల తారతమ్యాలు లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఆ భగవంతుని యందు భక్తి కలవాడై మనం ఈ గీతని చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఇది అధ్యయనం చేస్తూ ఉంటే మనకి జీవితంలో మనం ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతాం అన్నమాట. అన్ని వర్ణాల వారు స్త్రీ, పురుష, వైశ్య, శూద్ర నానా యోనుల యందు పాపయొప్పు యోనులందు కూడా జన్మించిన వారు ఉంటారు కదండి. వారికి కూడా ఉత్తమ గతులు వారు కూడా పొందుతారన్నమాట ఈ భగవద్గీతని చదివినందువల్ల. నేను కూడా ప్రతిరోజు టెంపుల్‌కి వెళ్తూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేదండి. మేమున్న ప్లేస్‌లో దిల్సుఖ్ నగర్‌లో. అక్కడ ఈ భగవద్గీతని నేను నేర్చుకోవడం జరిగింది మాస్టర్స్. ఆ విధంగానే నేను కూడా ఇలా చదువుకోవడము, ఈ గీతని చదువుకుంటూ ఇలా ముందుకు రావడము, నాకు ఈ అవకాశం కలగడము జరిగింది. ఎంతో కృతజ్ఞురాలినండి నేను. స్వామికి అందరికీ కూడా కృతజ్ఞతగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్, స్టార్ట్ చేసుకుందాం. భగవద్గీత 2వ అధ్యాయంలోని 3వ శ్లోకం అండి. మీ దగ్గర భగవద్గీత బుక్ ఉంటే గనక మీరు ఫాలో అవ్వచ్చండి మాస్టర్స్. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇది ఒకసారి విడదీద్దాం. క్లైబ్యం మా స్మ గమః పార్థ న ఏతత్ త్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. అది ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు. దీని తాత్పర్యం అండి. ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రమూ తగదు. తుచ్చమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టేసి యుద్ధానికి సంసిద్ధుడవు కా అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు మాస్టర్స్. దీని వివరణలోకి వెళ్తే,
హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేవి మనసులోకి ప్రవేశించగానే మన బుద్ధి పనిచేయడం మానేస్తుంది. విచక్షణ జ్ఞానం నశిస్తుందన్నమాట. కనుకనే తనకు సాటి ఎవరూ లేని మేటు వీరుడు, మరి శత్రువులను తపింపచేసేవాడైనటువంటి అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి, పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదన్న తగని నిర్ణయాన్ని తీసుకుంటాడనమాట. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. అది ఏంటంటే వి విఘ్నతయే ధర్మయుద్ధానికి మూలము. ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం. ఇప్పుడు జీవన సమరంలో మనం వెనుకడుగు వేసి ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకే వేస్తూ ఉంటే గమ్యం చేరుతామండి మాస్టర్స్. అలా కాకుండా మనకేమైనా విపత్కర పరిస్థితులు మధ్యలో ఎదురైనా కూడా మనము ముందుకే వెళ్ళాలి. మన లక్ష్యం చేరుకోవాలి గానీ, అంతటితో మనం అక్కడే పరిస్థితులకి లోనైపోయి మనం అక్కడే ఆగిపోకూడదు. ముందుకు వెళ్తేనే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అదే విధంగా ధ్యాన యోగ సాధనలో కలిగే విఘ్నాలను కూడా ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ధ్యానంలోకి వచ్చినప్పుడు మనకి కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయండి. మనం ధ్యానం చెయ్యకూడదు అనే ఒక ఇదితో ఎవరెవరో కల్పిస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటిని కూడా మనం ఎదుర్కొంటూ మనం ధ్యాన సాధనలో ముందుకు వెళ్తే మనం ఎన్నో అనుభవాలను ఎంతో ఈ ఈ సాధనలో మనం ముందుకు వెళ్ళి మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం మాస్టర్స్. అది. ఈ విధంగా ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చదువుతాను. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. నెక్స్ట్ 2వ అధ్యాయం 11వ శ్లోకం అండి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ న అనుశోచంతి పండితాః అన్నారు. అంటే దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందాలా మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి గాని విగత జీవుల గురించి గాని ఏమాత్రం దుఃఖించరు సుమా అని అంటున్నారు పరమాత్మ. ఇది వివరణలోకి వస్తే ప్రజ్ఞ, శోకం అనేవి 2 పరస్పర విరుద్ధ అంశాలండి. 2 ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుస్తుంది. ఒకానొక చనిపోయిన వాడి కోసం గాని, ఒకానొక చనిపోబోయే వాడి కోసం గాని, అంటే ఉన్నవాడిని గురించి గాని, పోయిన వాడి గురించి గాని పండితుడు ఎప్పుడూ శోకించడు. దేనికి ఏడవడు పండితుడు. ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే ఉంటాడు. వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు. ఎప్పుడూ ఆనందమే ఆనందం ఉంటుంది పండితుడికి. అర్జునుడు ఒక ప్రక్కన తన బంధువులు, గురువులు యుద్ధంలో చనిపోతారని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకొక ప్రక్కన రక్తపాతం ఎందుకు చెయ్యాలి అని భిక్షాటన చేసుకునైనా నేను బ్రతుకుతాను. నాకీ వీరందరినీ చంపేది వద్దు. నేను ఈ విధంగా బ్రతికేది వద్దు. వచ్చిన ఆ రాజ్యంతో నేను సుఖభోగాలు అనుభవించేది వద్దు అని ఒక నిర్ణయంతో, ఒక హృదయ దౌర్బల్యంతో అర్జునుడు యుద్ధం చేయనని తన ధనుర్బాణాల్ని ప్రక్కన పడేస్తాడు మాస్టర్స్. ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకో ప్రక్కన పండితుడిలాగా మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఇంకొక పక్కన. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు. దేనికి కూడా ఏడవనివాడు పండితుడు. పండితుడంటే ఆత్మశాస్త్రం గురించి అవగతమైన వాడు. పామరుడంటే ఆత్మశాస్త్రం ఎంత మాత్రము అవగతం కానివాడని అర్థం అన్నమాట. ఇంకొకసారి చదువుతాను.
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో న గతాసోశ్చ నానుశోచంతి పండితాః. 12వ శ్లోకం అండి, 2వ అధ్యాయంలో 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నా విడదీస్తే నా తు ఏవ అహం జాతు నా ఆసం నత్వం న ఇమే జనాధిపాః నచ ఏవ నా భవిష్యామః సర్వే వయం అతః పరం. అంటే దీని తాత్పర్యం ఏమంటే, నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు. నువ్వు కూడా, పరమాత్మ అంటున్నాడు అర్జునుడితో, నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్లు కాదు, నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కావు. అదే విధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు, మనమందరము భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు అని పరమాత్మ అంటున్నారు. ఇది వివరణలోకి వెళ్తే, శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. శరీరానికి మూలం ఆత్మ, అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతిక పరమైన ఛాయ మాత్రమే శరీరం. ఆత్మ అవినాశి, దేహం సవినాశి. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను, నీవు, ఈ రాజులందరూ కూడా శాశ్వతమైన ఆత్మస్వరూపులము. మనం ఇంతకు ముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాము, అలాగే భవిష్యత్తులో కూడా ఈ ఉనికి అస్తిత్వము ఉండని వాళ్ళం కూడా కాము. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలము మనం అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు కృష్ణ పరమాత్మ. అది మాస్టర్స్. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకానికి అర్థం ఇదండి. 13వ శ్లోకం మాస్టర్స్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. ఇది విడదీస్తే, దేహినః అస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి అన్నమాట. ఇది విడదీస్తే దీని తాత్పర్యం ఏమిటంటే, దేహం వలన దేహధారులకు బాల్యం, యవ్వనము, ముసలితనము మొదలైనవి కలగటం ఎంత సహజమో, మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఈ విషయానికి మోహితుడు కాడు అని చెప్తున్నారు ఇందులో. ఇది వివరణలోకి వెళ్తే, ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. పొత్తిళ్లలోనే ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచిపోయి బాల్య దశను అనుభవిస్తుందన్నమాట. బాల్యం తర్వాత కౌమారం, యవ్వనం, ప్రౌఢం, వార్ధక్యం, చివరగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి మనకి. ఒక దశలోని రూపం తర్వాత దశకి మార్పు చెందుతుంది. ఒక స్థితిలోని శరీరము వేరొక స్థితిలోకి మారుతూ ఉంటుందన్నమాట. అలా మారిన తర్వాత ఈ రూపం, ఈ శరీరము ఇలా మార్పులు తీసుకుంటుంది ఏమిటి అని మనం ఆయా దశల్లో ఎప్పుడు మనం ఆలోచన చేయలేదన్నమాట. ఎందుకంటే మనకి ఈ భౌతిక స్థితి ఏంటనేది, భౌతిక శరీర స్థితి ఏంటనేది మనకి తెలిసి ఉంటుంది. కాబట్టి మన శరీరంలోని మార్పులకి మనం సహజంగానే మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మం అని మనకి ఖచ్చితంగా తెలుసు.
తెలుసు కనుకే దాని గురించి మనం ఏమి ఆలోచించమన్నమాట. కానీ మరణానికి మాత్రం దుఃఖిస్తున్నాం మనం. ఎందుకు? ఆత్మధర్మం అనేది మనకి తెలియదు. మన భౌతిక ధర్మం ఏంటనేది తెలుసు మనకి. భౌతిక శరీరం యొక్క ధర్మం ఏంటనేది తెలుసు. ఆత్మ ధర్మం ఏంటనేది మాత్రం మనకు తెలియదు. తెలియదు కాబట్టే మనం దాని గురించి దుఃఖిస్తూ ఉన్నాము. మరణం గురించి మనం దుఃఖిస్తూ ఉన్నాం మాస్టర్స్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఓకే మాస్టర్స్, తర్వాత శ్లోకం. అంటే దీని గురించి ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే బాల్యంలో, యవ్వనంలో జరిగినటువంటి ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఉంటాయండి. ఆ దశలు పూర్తి అయిన తర్వాత కూడా మనకి ఆ ఘటనలు, ఆ సంఘటనలు మనకి ఇంకా గుర్తుండిపోతాయన్నమాట. మనం ప్రౌఢ దశ దాకా వెళ్ళినా కూడా మనకి బాల్యంలో జరిగినటువంటి విషయాలన్నీ మనకి అనుభవపూర్వకంగా ఏమైతే జరిగినాయో ఆ జ్ఞాపకాలన్నీ మనకి అలాగే ఉండిపోతాయి. ముఖ్యమైన అనుభవాలు వాసనల రూపంలో మన శరీరం మనతో తీసుకెళ్ళిపోతుందన్నమాట. తర్వాత బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వస్తుంది. యవ్వన రూపం పోయి ముసలి రూపం వస్తుంది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకో దేహం తీసుకుంటుందన్నమాట. జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకి సంబంధించి పరిపూర్ణత సంతరించుకోవడానికి ఈ సంస్కారాలని మోసుకొని మరొక భౌతిక దేహాన్ని పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడం కూడా అంతే సహజం అన్నమాట. ఈ విషయాన్ని గురించి మాత్రం ధీరుడైన వాడు, ఆత్మ సత్యాన్ని అనుభవించిన వాడు మోహాన్ని ఎప్పుడూ పొందడు. ఇంకొక క్రొత్త దేహాన్ని పొందుతాడు గనక ఒకానొక జ్ఞాని చావుకు ఎన్నడూ భయపడడు. సదా తటస్థంగా ఉంటాడనమాట. అథవా చిరునవ్వుతో ఉంటాడు ఎప్పుడు. జ్ఞాని అయినటువంటి వాడు మరణానికి ఎప్పుడు భయపడడు అని చెప్తున్నారు. 19వ శ్లోకం. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యః ఏనం వేత్తి హంతారం యః చ ఏనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నా అయం హంతి న హన్యతే అంటున్నారు. దీని తాత్పర్యం వచ్చేసి ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు అంటున్నారు. ఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ ఎవ్వరి చేత చంపబడదండి, తాను చావదు. ఆత్మ శాశ్వతమైనది, నిరంతరమైనది ఆత్మ. కనుక దీని వివరణలోకి వెళ్తే మనం శరీరం కాదు ఆత్మ. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. ఆత్మ అన్నది కేవలం శరీరం నుంచి నిష్క్రమిస్తుంది. ప్రతి పుట్టుకతో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి మరణంతో ఆత్మ శరీరం నుంచి నిష్క్రమిస్తుందన్నమాట. మనం ఎన్నెన్నో జన్మల్ని తీసుకుంటూ ఉంటాము. మరి తీసుకున్న జన్మలన్నింటి నుంచి నిష్క్రమించి ఉన్నాం. ఆత్మ అన్నది చంపదు, చంపబడదు. ఇదే మనం తెలుసుకోవలసినటువంటి సత్యం అన్నమాట. ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. అదే కాకుండా ఆత్మజ్ఞానం దీనిని స్వానుభవంలో గ్రహించిన వాడు జ్ఞాని, తెలుసుకోలేని వాడు అజ్ఞాని. దీన్ని అనుభవంతో తెలుసుకున్నటువంటి వాడు, గ్రహించినటువంటి వాడు జ్ఞాని అన్నమాట. తెలుసుకోలేనటువంటి వాడు అజ్ఞాని. అజ్ఞాని మాత్రమే ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావిస్తూ ఉంటాడన్నమాట. జ్ఞాని మాత్రము అలా ఉండడు. ఆత్మ ఎవ్వరి చేత చంపబడదు, చంపేటువంటిది కాదు. ఆత్మ చావదు. ఆత్మకి చావు లేనిది, అది నిత్యమైనది, శాశ్వతమైనది అని చెప్తూ ఉంటారు.
ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. తర్వాత శ్లోకం అండి 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్ న అయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అంటే దీని తాత్పర్యం ఏమంటే ఆత్మ పుట్టేది గాని చనిపోయేది గాని కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించిన ఆత్మ నశించదు అని అంటున్నారు. ఈ ఆత్మ సనాతనమైనది అనమాట. నాశనము లేనిది, సనాతనమైనది. సనాతనమైనది అంటే అది ఇప్పుడు ఉంది, ఇప్పుడుది, అప్పుడుది అని చెప్పడానికి లేదు. అది ఎప్పటి నుంచో ఉంది. దాని గురించి మనం చెప్పనలవి కాదు అన్నమాట. అది చంపబడదు. దేహం నశించినా కూడా ఆత్మ నశించదు. దేహం నశించిపోతే ఇంకొక దేహం మనకి ఏర్పడుతుందండి. ఈ ఆత్మ మాత్రం నశించడం అనేదే ఉండదు. ఆత్మకి చావు అనేది లేదు. పుట్టుక లేదు, చావు లేదు. ఎప్పుడో పుట్టింది. సనాతనమైందన్నమాట. దాని పుట్టుక గురించి ఇక మనకు అనేది భూత కాలంలోనూ ఉంది, భవిష్యత్ కాలంలోనూ ఉంది. ఇది ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు. ఆత్మ అన్నది నిత్యమైనది, శాశ్వతమైనది, సనాతనమైనది. సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలం మనమందరం కూడా. ఈ ముక్కు, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు కాదు మనం అంటే. ఈ శరీరము చంపబడితే ఆత్మ చంపబడదు. ఈ దేహం నశిస్తే దేహి నశించదు. ఇదే మౌలికమైన జ్ఞానం, ఆత్మ జ్ఞానం. శ్రీకృష్ణుల వారి ద్వారా ప్రసారం అవుతున్న భగవద్గీత సారం ఇది. మనం స్వానుభవం మీద తెలుసుకుని ఆత్మతత్వంలోనే ఉంటూ మన ప్రాపంచిక వ్యవహారాల్ని మనం నిర్వర్తించుకోవాలి. సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవాలి, మననం చేసుకుంటూ ఉండాలి. ఆత్మ యొక్క స్వరూపం ఏంటి, అది ఏ విధంగా ఉంది, అది ఎలా, దాని పుట్టుక లేదు, చావు లేనిది. అది సనాతనమైందన్నమాట. ఇక దానికి చావు ఉండదు, పుట్టుక ఉండదు అన్నప్పుడు అది శాశ్వతమైనది ఆత్మ. దేహం మాత్రమే అశాశ్వతం. అది మాస్టర్స్. నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఓకే, 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవా మేడం వాయిస్ కట్ అయిపోతుంది మేడం, వినిపించట్లేదు అసలు. రామలక్ష్మి మేడం వాయిస్ కట్ అయిపోతుంది మేడం, వినిపించట్లేదు. నరోపరాణి తథా శరీరాణి. అసలు వినపడలేదా మాస్టర్స్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం, మళ్ళీ ఇప్పుడు వినిపిస్తుంది. నెట్ ప్రాబ్లం అనుకుంటున్నాను. నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. వచ్చిందండి? ఓకే మేడం. ఓకే అండి. ఓకే ఓకే మేడం. ఓకే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరః అపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఓకేనా మేడం? ఓకే అండి, వినిపిస్తోందండి, చెప్పండి. ఓకే. దీని తాత్పర్యం తెలుసుకుందాం. చిరిగిపోయిన బట్టలను వదిలి మనం నూతన వస్త్రాలు ధరిస్తున్నట్లే నిరుపయోగమైనటువంటి శరీరాన్ని వదిలి ఆత్మ క్రొత్త దేహంలోనికి ప్రవేశిస్తుంది. అంటే చిరిగిపోయిన బట్టలను మనం వదిలివేస్తాము, నూతన వస్త్రాల్ని ధరిస్తాము. అలాగే ఈ ఆత్మ కూడా నిరుపయోగం, అంటే ఈ దేహము ఎందుకు ఇక పనికిరాని స్థితికి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తుంది ఆత్మ. వదిలేసి క్రొత్త దేహాన్ని తీసుకుంటుందన్నమాట. కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది. దాని వివరణలోకి వస్తే, ఈ భౌతిక శరీరాన్ని మనం వేసుకునే దుస్తులతో పోల్చారన్నమాట వేదవ్యాసుల వారు. బట్టలు పాతవై చినిగిపోతూ ఉంటే వాటిని తీసి అవతల పారేసి వేరేవి కొత్త వాటిని తొడుక్కుంటాం కదా. శరీరానికి కూడా అలాగే వయసు అయిపోయి ముసలితనం వచ్చేసి శిథిలమైపోయి మరణం ద్వారా రాలిపోయినప్పుడు ఆత్మ వేరొక క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ దేహం ఒక వస్త్రం లాంటిది. మనం దేహధారులము. మరణం అంటే పాతబడిన ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేయడం, క్రొత్తదైన తేజోమయమైనటువంటి ఆత్మతో విహరించడమే. అది మరణం అంటే పాతబడిపోయిన తర్వాత ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టేస్తుందన్నమాట ఆ ఆత్మ. క్రొత్తదైనటువంటి మరొక తేజోవంతమైనటువంటి ఆత్మతో విహరించడమే ఈ శరీరం యొక్క స్థితి. అది మాస్టర్స్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఇంకా వివరణలోకి వెళ్తే గనక ఈ విషయంలో, ఈ శ్లోకంలో వేరొక ఆ పైన ఆత్మ వేరొక అనువైనటువంటి భౌతిక శరీరంతో నూతన జన్మని తీసుకునే అన్నమాట. భౌతికమైన స్థూల శరీరం యొక్క తత్వం అందరికీ తెలిసిందే. కానీ సూక్ష్మ శరీరం యొక్క తత్వము, ఆత్మ పదార్థం యొక్క తత్వము కేవలం యోగులకు మాత్రమే తెలుసు. దేహంలో ఉన్నప్పుడు ఆత్మ పదార్థాన్ని దేహి అంటాం. మన దేహంలో మన ఆత్మ ఉన్నప్పుడు దాన్ని దేహి అంటాం. దేహం నుండి బయటకు వచ్చేసినప్పుడు విదేహి అంటాము. మనస్సుతో కూడుకున్నప్పుడు, సంకల్ప వికల్పాలతో కూడుకున్నప్పుడు, నేను నాది అనే తత్వాలతో కూడుకున్నప్పుడు, మంచి చెడులతో కూడుకున్నప్పుడు ఇదే ఆత్మని జీవాత్మ అంటాం మాస్టర్స్. అది ఆ జీవాత్మలో ఎప్పుడైతే మంచి చెడు అనే భావన నశిస్తుందో, ఎప్పుడైతే నువ్వు నేను అనే భావన పోతుందో, ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో అలాంటి జీవాత్మను విముక్తాత్మ అంటాము. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపర క్రమంలో విముక్తాత్మ కావాల్సిందే. ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నప్పుడు ఆ విముక్తాత్మలు ఇక పరమాత్మలుగా ఉదాహరించబడతాయి. అది మాస్టర్స్. ప్రతి జీవాత్మ కూడాను జన్మ పరంపర క్రమంలో విముక్తాత్మ అవ్వాల్సిందే. ఒకానొక విముక్తాత్మ ఇక అందరినీ విముక్త స్థితికి తీసుకువెళ్ళడం కోసం కంకణం కట్టుకుని ఆ విముక్తాత్మలు ఇక పరమాత్మలుగా ఉదాహరించబడతాయన్నమాట. అది అర్జున్ని జీవాత్మ అని, శ్రీకృష్ణుణ్ణి వేదవ్యాసుల వారిని పరమాత్మలు అని అంటాము. అది పరమాత్మ అంటే అత్యున్నత స్థాయికి పరిణతి చెందిన జీవాత్మ అన్నమాట. పరమాత్మ అంటే ఒకానొక జీవాత్మ మొట్టమొదటి జన్మల్లో ఒకానొక
అమాయకపు ఆత్మగా ఉంటుంది. దుష్ట సాంగత్యాలు, దుష్ట ప్రభావం వల్ల దుష్టాత్మగా మారుతుంది. సజ్జన సాంగత్యం వల్ల పరోపకార పరాయణత్వం వంటి సేవాభావంలో వల్ల శుభాత్మగా మారుతుంది. తత్వచింతన కలిగి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని పొందుతూ చివరకు విముక్తాత్మగా విరాజిల్లుతుందన్నమాట. ఇక విముక్తాత్మ లోక కళ్యాణం కోసం పరమాత్మగా మారుతుంది. పరమాత్మగా కాకపోతే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం చెందినట్టు కాదు. పూర్ణ వికాసం వరకు మనం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాం అన్నమాట. అంటే ఈ విముక్తాత్మ లోక కళ్యాణం కోసం పరమాత్మగా అవుతుంది కదా, అయిన తర్వాత ఈ పరమాత్మగా కాలేదంటే ఆ యొక్క జీవాత్మ పూర్ణ వికాసం పూర్ణత్వం పొందినట్లు కాదు, పూర్ణంగా అభివృద్ధి చెందినట్లు కాదు ఆ ఆత్మ. కనుక పునరపి జననం పునరపి మరణం ఈ విధంగా ఎంతవరకు అంటే పరమాత్మగా అయ్యేంత వరకు కూడా ఈ ఆత్మలు, ఈ విముక్తాత్మలు, ఈ పూర్ణాత్మలుగా మారేంత వరకు ఇలాగే క్రమంగా ఆ యొక్క అభివృద్ధి క్రమంలో మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటుంది. ఆ ఆత్మ పూర్ణాత్మగా పరమాత్మగా అయ్యేంత వరకు కూడా అలా పరంపరలో జన్మ పరంపరలో తిరుగుతూనే ఉంటుంది. అది మాస్టర్స్. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. న ఏనం చిందంతి శస్త్రాణి న ఏనం దహతి పావకః న చైనం క్లేదయంతి అపః న శోషయతి మారుతః. అంటే దీని తాత్పర్యం ఏమంటే ఈ ఆత్మను శస్త్రాలు ఛేదింపలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టను లేదు అని అర్థం అన్నమాట. అంటే ఈ ఆత్మను శస్త్రాలనేవి ఏమి ఛేదించి వెళ్ళలేవు. ఈ ఆత్మ లోపలికి అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, గాలి ఏమీ చెయ్యలేదు, ఆరబెట్టను లేదు, ఏమీ చెయ్యలేదన్నమాట. ఈ ఆత్మ శక్తి అలాంటిది. ఇందులో దీని వివరణకు వస్తే పంచమహాభూతాలతో తయారైంది మన భౌతిక శరీరం. దహ్యతే ఇతి దేహః, దహింపబడేది కనుక ఈ శరీరాన్ని దేహం అన్నారు. భౌతిక శరీరం నీటితో తడిచి చినికి నానిపోతుంది. గాలి భౌతిక శరీరాన్ని ఎండించగలదు. భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదింపబడుతుంది, కానీ ఆత్మ అనేది శస్త్రాలతో ఛేదింపబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత ఏమాత్రము తడుపబడదు. పాంచభౌతిక శరీరాన్ని నాశనం చెయ్యగలవి అన్నీ కూడాను. అంటే దేహం యొక్క ధర్మం వేరు, ఆత్మ యొక్క ధర్మం వేరు. దేహం యొక్క గుణం వేరు, ఆత్మ యొక్క గుణం వేరు. ఈ భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు. దేహం వేరు, దేహి వేరు. రెండు వేరు వేరు అన్నమాట. ఒకటి నశించేది, ఇంకొకటి నిత్యమైనది, నశించనిది. శరీరం పుడుతుంది, చస్తుంది, కానీ ఆత్మ పుట్టదు, చావదు, రెండునూ లేదు. ఆత్మ అన్నది నిత్యమైనది, మార్పులు చెందనిది, సర్వవ్యాప్తమైనది, సత్యమైనది అన్నమాట ఈ ఆత్మ. ఇదంతా తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి, అనుదినం ధ్యానాభ్యాసం చెయ్యాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఎప్పుడైనా సరే కళ్ళు రెండు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, చిత్తవృత్తులను నిరోధించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది శరీరం కాదు, ఆత్మ పదార్థము అని మాస్టర్స్. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఓకే మాస్టర్స్. 27వ శ్లోకం అండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఇది విడదీస్తే జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాత్ అపరిహార్యే అర్థే నా త్వం శోచితుం అర్హసి. అంటే దీని తాత్పర్యం ఏమంటే, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం అనేది తగదు అని చెప్తున్నారు. దీని వివరణకి వెళ్తే, అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యక్ష ప్రశ్నలలో యక్షుడు యుధిష్ఠిరుణ్ణి అడుగుతాడు, చుట్టుపక్కల అందరి మరణాలు చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి. అదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం అని జవాబిస్తాడు ధర్మరాజు. మనం రోజు చూస్తూనే ఉంటాం, గర్భస్థ శిశువుగా, రోజుల పసిగ్రుడ్డుగా, పసిప్రాయంలోనే అకాల మృత్యువాత పడి మరణించే వారిని, అలాగే యవ్వనంలో, ప్రౌఢప్రాయంలో ఉన్నవారి దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వివిధ వయస్సుల్లో ఉన్నవాళ్ళు రోజుకు కోకొల్లలుగా ఉన్నారండి, చనిపోతూనే ఉంటారు. ఇన్ని చూస్తూనే ఉన్నా కూడా మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలో ఉంటుంటాం మనం. చనిపోయిన తన కొడుకు శవం తీసుకువచ్చి బుద్ధుని ముందు ఉంచి ప్రాణం పోయమని ప్రాధాయపడుతుంది ఒకానొక తల్లి. చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తెస్తే వాటితో ఆ బిడ్డను బ్రతికిస్తాను అంటాడు బుద్ధుడు. ఇంతేనా, వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది పాపం ఆ తల్లి. తిరిగి తిరిగి అసలు సత్యం తెలుసుకుంటుందన్నమాట. అంటే పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు, వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు తిరిగి రాక తప్పదు. చక్రం తిరిగినప్పుడు క్రిందనున్నది మీదికి వస్తుంది, మీద ఉన్నది క్రిందకి వస్తుంది. భూలోకంలోని వారు స్వర్గలోకంలోకి వెళ్తారు, స్వర్గలోకంలోని వారు భూలోకానికి వస్తారు. ఈ చక్ర భ్రమణానికి ఏడవడం ఎందుకు? ఇది మన కోసం మనం ఏర్పరచుకున్నటువంటి చక్ర భ్రమణం. చిన్నప్పుడు మనం పాఠశాలలకు వెళ్ళి తరగతి తర్వాత తరగతి పూర్తి చేశాం కదా, అలాగే ఈ భూలోకంలో కూడా ఆత్మజ్ఞానార్థం ఏర్పడిన భూలోకం కూడా ఆత్మజ్ఞానం కోసం ఏర్పడినటువంటి అద్భుతమైన పాఠశాల అన్నమాట. ఇక్కడికి వస్తాం, కొన్నాళ్ళు ఉంటాం, కొంత నేర్చుకుంటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి వస్తాము, మళ్ళీ కొంత నేర్చుకుంటాము, మళ్ళీ వెళ్తాము. ఇదే విధంగా మళ్ళీ పుట్టడము, మళ్ళీ చనిపోవడము, ఇదే జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం మాస్టర్స్. కాబట్టి ఇదేమి తప్పించుకోవలసిన విషయం అయితే కానే కాదు. జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం, మరణానికి శోకం వెలిబుచ్చడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం, ఆత్మ గురించి మనకేమీ తెలియదని అర్థం. ఏ క్షణంలోనైనా చావు రావచ్చు, కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి. ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని, ఒకానొక పండితుడు. మన రాకలు, మన పోకలు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలము. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది, నా పోక పైవాడి చేతుల్లో ఉంది అనేది స్థూల దృష్టిలోని సత్యాలు. కానీ సూక్ష్మ దృష్టిలో, దివ్య దృష్టిలో ఇవి అసత్యాలన్నమాట. అది మనము మనమే ఈ రాకపోకలకి అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలం అని అనుకుంటుంటాం. అమ్మ పుట్టించింది కాబట్టి నా రాక అమ్మ చేతుల్లో ఉంది, మరి నా పోక పైవాడి చేతుల్లో ఉందని అనుకుంటాము. కానీ స్థూల దృష్టిలోని సత్యాలన్నమాట ఇవన్నీ. కానీ సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే దివ్య దృష్టిలో అవి అసత్యాలు అని చెప్తున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. 28వ శ్లోకం మాస్. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవన. అంటే దీని యొక్క తాత్పర్యం,
అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తర్వాత కూడా కనపడవు, చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటప్పుడు శోకించడం ఎందుకు అని అంటున్నారు. ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తర్వాత కనపడవు, చావు పుట్టుకల మధ్యలో కాలంలో మాత్రమే కనిపిస్తాయి. మరి అటువంటప్పుడు ఎందుకు శోకించడము, ఏడవడం ఎందుకు అని అంటున్నారు. ఇది వివరణలోకి వెళ్తే, ఒకడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. నిద్ర లేచాక చూస్తే అవేవి ఉండవు. భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యాలు ఏవి ఉండవు. నిద్రపోకముందు అవేవీ లేవు, నిద్ర లేచాక కూడా లేవు. కానీ మధ్యలో స్వప్నంలో, స్వప్న జగత్తులో మాత్రమే అవన్నీ ఉన్నాయి, వాస్తవంగా మాత్రం లేవు. ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రమే ఉంటే అది మిథ్యా వస్తువే, మిథ్యా జగత్తు భ్రాంతి మాత్రమే అంటున్నారు. అది ఆ మధ్యలో ఉన్నదంతా ఒక భ్రాంతి మాత్రమే. మనకి ఆదిలోనూ ఏదీ లేదు, అంత్యంలోనూ ఏదీ లేదు. ఉండేదంతా ఈ మధ్య కాలంలో మాత్రమే మనకి ఉంటుంది. అది సుఖభోగాలు గాని ఏవైనా గాని అలాగే అనుభవిస్తాము, మధ్యలోనే అనుభవిస్తాము, మధ్య కాలంలోనే. ముందు మనం పుట్టేటప్పుడు ఏవి ఉండవు, చనిపోయేటప్పుడు కూడా ఏవి ఉండవు మాస్టర్స్. అది ఏడిస్తే, శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య, పిల్లలు, ఐశ్వర్యం అవేవి మళ్ళీ మనకి రావన్నమాట. అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు? అలాగే పుట్టుక, చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు. ఆత్మ అనేది పుట్టుక ముందు ఉంది కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది. పుట్టిన తర్వాత నుంచి, అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది. మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదన్నమాట. అది కనుక ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. పుట్టుకకు ముందు లేని, మరణం తర్వాత లేని, చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే ఈ అశాశ్వతమైనటువంటి శరీరం కోసం ఏడవడం ఎందుకు, దుఃఖించడం ఎందుకు? అవివేకమైనటువంటి పనే కదా. ఈ శరీరం కోసం మనం దుఃఖించడం అనేది తగదు. ఎందుకంటే అది అశాశ్వతమైనది, ఆత్మ మాత్రమే నిత్యమైనది అని అంటున్నారు మాస్టర్స్. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. 29వ శ్లోకం అండి, 2వ అధ్యాయం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి, శ్రుత్వా అపి ఏనం వేద నా చ ఏవ కశ్చిత్ అని అన్నారు. ఇది తాత్పర్యంలో చూస్తే, ఒకానొకడు ఈ ఆత్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. కేవలం వినటం చేతనే ఆత్మ గురించి మనం ఏమీ తెలుసుకోలేము మాస్టర్స్. ఇది వివరణలోకి వెళ్తే, ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు అని 4 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు అని అంటున్నారు. అంటే ఈ లోకంలో యోగులు, ముముక్షువులు, అయోగ్యులు, జ్ఞానులని 4 రకాలైనటువంటి మనుషులు ఉన్నారండి. మన కంటికి కనిపించే భౌతిక వస్తువుల్ని, అంటే మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం అన్నమాట. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు.
ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. అంటే ఆ వివరణలోకెళ్తే ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. చూసేవాడు అని గాని, చూడబడేది అని గాని వేరువేరుగా ఏమీ ఉండవు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి అన్నమాట. జ్ఞానచక్షువుని సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారన్నమాట. అనుభవిస్తూ ఉంటారు. బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి ఆత్మ దర్శన అనుభూతిని మాటల్లో వర్ణించడం దుర్లభం మనకి. ఎందుకంటే ఆత్మకు సమానమైనటువంటి వస్తువేది ఈ లోకంలో లేదు. కనుక దాన్ని మనం వర్ణించలేము. ఆత్మ గురించి మనం వర్ణించలేము. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూ ఉంటారు. వారి దివ్య చక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యకరంగా వివరిస్తుంటే ముముక్షువులైన వాళ్ళు ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారన్నమాట. అటువంటి అనుభవాలకే తాము కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞానులు చూసింది, చెప్పింది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తమ ప్రయత్నం తాము చేయాలని ముముక్షువులకు తెలుసు. కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏమాత్రం తెలుసుకోలేరన్నమాట. తెలుసుకోవాలని కూడా ప్రయత్నించరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు మనం ఎంత ధ్యాన సాధన చేస్తామో మనకు ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాము ఈ ధ్యానంలో. అదే విధంగా మనం అనుభవాలను కూడా పొందగలుగుతాం మాస్టర్స్. నాకు కూడా అనుభవాలు ఉన్నాయండి. నేను అది మీరు అవకాశం ఇస్తే ఇంకొక ఎపిసోడ్ లో నేను చెప్పుకోగలుగుతాను మాస్టర్స్. అయ్యో తప్పకుండా మేడం, మళ్ళీ రావాలి మీరు మీ అనుభవాలు చెప్పడానికి. చాలా బాగా పాట చాలా బాగా పాడారు మేడం. ముద్దురు అరే యశోద పాట చాలా బాగా పాడారు. అందుకే కదా ఎంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని, ఎంత సాధన చేస్తే సాధన ఎంత మనం చేస్తే అంత మనమంతా ఒక ప్రణాళిక ప్రకారమే ఈ భూమి మీదకి వచ్చాము, అనుభవాలు పొందడానికి వచ్చాము అంటే ఇంకా బాధ ఏముంది, దుఃఖం ఏముంది మేడం. సుఖము దుఃఖము రెండు ఒకటే అయిపోయింది. రెండు ఒకటే. ఇందులోకి వచ్చినాక రెండు ఒకటైపోయింది. దేని గురించి ఇంకా బాధపడేది లేదు. అలా అంతే. బాధ మనమే తెచ్చుకున్నాము, సుఖము మనమే తెచ్చుకున్నాము. రెండు మనమే. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శతకోటి కృతజ్ఞతలు మీకు అందరికీ కూడా. పత్రిజీ గారిని మరి వారి యొక్క బాటలో నడవాలని, ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకుని ఇతరులకి జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. నాకు ఇది తర్వాత పంపించండి మేడం. ఓకే మేడం, పంపిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఎవరైనా మాట్లాడతారా మేడం మేడంతో? ఎవరైనా డౌట్? మేడం కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు కూడా. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, మళ్ళీ మేడం గారు అవకాశం ఇస్తే నెక్స్ట్ నాకు ఎవ్రీ వీక్ ఒక క్లాస్ ఇవ్వండి మేడం. తప్పకుండా మేడం. భగవద్గీత పూర్తి అయ్యేంత వరకు చెప్తాను. ఓకే మేడం. అయ్యో చాలా థ్యాంక్స్ మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పింది భగవద్గీత గురించి. శ్రీకృష్ణ జన్మాష్టమి చక్కగా భగవద్గీత గురించి అద్భుతంగా వివరించారు. మరి పుట్టినవాడు గిట్టక మానదు, గిట్టినవాడు మళ్ళీ జన్మించక తప్పదు. జనన మరణ చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం మాస్టర్స్. మనం పూర్ణత్వం పొందేంత వరకు, పూర్ణగా మారేంత వరకు కూడా
మనం ఉమ్. ఇలా జరగాల్సిందే, గిట్టాల్సిందే, పుట్టాల్సి నడుస్తూనే ఉండాలి. ఉండాలి మేడం. చక్రం థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భగవద్గీత మీ ద్వారా మేము మళ్ళీ విన్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ నాకు మచ్ కూడా అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఇంకొకసారి వెరీ మచ్. క్లాస్ తీసుకుందరు కానీ మేడం మీరు ఇంకొకసారి క్లాస్ తీసుకుందరు కానీ. అలాగే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. బాయ్ థ్యాంక్ యూ. బాయ్ అండి. మేడం బాయ్. బాయ్. పూర్ణ గారు బాయ్ అండి. లీవ్ అవుతాం మేడం. లీవ్ అవుదాం మేడం. లీవ్ అవుదాం. ఓకే అండి. థ్యాంక్ యూ.